హలో హాయ్ నమస్తే. పిల్లలకి రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. అలానే ఎప్పుడు చేసేదే చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. ఈ వర్షాకాలంలో మరీ టేస్టీగా తినాలి అనిపిస్తుంది కదా మీకు కూడా. సో ఇలా 2 మినిట్స్లో అయిపోయే గోధుమ పిండితో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను బౌల్లోకి. తర్వాత ఒక స్పూన్ అంతా కసూరి మేతి వేసుకున్నాను. అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారము, టేస్ట్కి సరిపడా చూసుకొని ఉప్పు వేసుకోండి. అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక స్పూన్ అంతా నెయ్యి. సో నెయ్యి ఆర్ కాచిన నూనె అయినా కానీ వేసుకోవచ్చు మనకి గుల్లగా రావడానికి. సో సరిపడా వాటర్ని చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక 1 మినిట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకోకపోయినా కానీ బాగానే వస్తాయి. సో ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకున్నాను. బల్ల మీద పొడిపిండి వేసేసుకొని ఈ చపాతీ ముద్దని అందులో డిప్ చేయాలి. చపాతీ పిండికి మనకి పొడిపిండి బాగా అద్దేటట్టు 2 వైపులా కూడా కలుపుకోవాలి. తర్వాత దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. సో ఇలా చపాతీలాగా ఒత్తేసుకొని పెద్దదిగా మనకి కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పలచగా కాకుండా, అసలు మందంగా అయితే అసలు అవసరం లేదు, ఇంత పలచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటాం. ఒక స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలాగా మనం కారము అండ్ అలాగే గరం మసాలా, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా, ఇవన్నీ కూడా ఇలాగ పైన మనం కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఫైనల్గా పొడి పిండిని కూడా ఇలా మనం వేసుకున్నామంటే పిండికి పిండి అంటుకోకుండా మనకి గుల్లగా అలాగే పొరలుగా వస్తుందన్నమాట స్నాక్స్ అనేది. అండ్ అలాగే ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా మనం లైట్గా పైన రోల్ చేసుకోవాలి. లేదు అంటే మనకి పొరలు రావు, అతుక్కుపోతుంది, పిండిలా అయిపోతుంది అన్నమాట. సో ఇలా రోల్ లాగా అయితే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మనకి చిన్న అప్పడాల్లో రావాలి కాబట్టి చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా దానికి సెపరేట్ చేసుకోండి. ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని అయితే వేసుకోవాలి. ఇలా పొడిపిండిని వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చిన్న ముద్ద ఉంది కదా, దాన్ని పిండిలో బాగా ఉంచాలన్నమాట. సో ఇప్పుడు దానికి పొడిపిండి బాగా అంటిన తర్వాత ఎక్కువ ప్రెషర్ లేకుండా ఇలా చిన్న పూరీలా అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాగా ఉన్న పొడిని అయితే మనం తీసేస్తున్నాము. లేదు అంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి ఆయిల్ నల్లగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇదే విధంగా అన్ని పిండి ముద్దల్ని తీసుకుని ఇలా చిన్న పూరీలా అయితే మనం ఒత్తుకోవాలి. సో పొడిపిండి అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేదు అంటే పిండి మనకి గుల్లగా రాదు అండ్ అలాగే పొరలుగా రాదనమాట. సో ఇప్పుడు ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి పక్కన. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మొత్తానికి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అన్నీ వేసేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి బాగా వేగవు, లో ఫ్లేమ్లో పెడితే మెత్తగా వస్తాయి. సో అందుకని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి, ఇలా పొరలుగా అయితే మనకి చక్కగా స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. సో మనం పిండి రోల్ చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా రోల్ చేసుకుంటే మనకి ఈ పొరలు అనేవి బాగా వస్తాయి. ఎక్కువ ప్రెస్ చేయకుండా, పొరలు రావాలి అంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా పిండిని రోల్ చేసుకోవాలి. సో మనకైతే ఇప్పుడు ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. సో మనకి ఎంత ఈజీగా అయిపోతుందో చూసారు కదా. సో చాలా ఈజీ అండి ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడము. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో, అంత క్రంచీగా వస్తాయి అన్నమాట మనం కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే. సో ఇప్పుడు దీనిపైన మనం కావాలి అంటే సాస్ అండ్ అలాగే కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ కూడా జల్లుకొని కొంచెం అలా పైన జల్లుకొని అన్నీ కలిపేసుకుని తింటే ఇంకా కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే ఉట్టుగా తిన్నా కానీ బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పిండిలోనే ఉప్పు, కారము, కసూరి మేతి ఇవన్నీ కూడా కలిపేసాం కాబట్టి సో ఉట్టిగా తిన్నా బాగానే ఉంటుంది. ఇలా పైన సాసు, ఉప్పు, కారం వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. సో ఈ స్నాక్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్